హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక ఒక్క హారంతో పల్లవి అయితే ఇంట్లో కొత్త సమస్యలని సృష్టించిందనే చెప్పాలి. ఇక అవని తన భర్త తనకు గిఫ్ట్ ఇచ్చాడని ఒకటే మురిసిపోతూ ఉంటుంది. అక్షయ్కి నిజం తెలిసిపోయింది. అక్షయ్కి అడగాలని చెప్పేసేసి పార్వతి, నాన్న అక్షయ్, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలిరా అని అనగానే, అమ్మో అత్తయ్య హారం గురించి అడిగేటట్టు ఉందని చెప్పేసి టాపిక్ని డైవర్ట్ చేయటం కోసం కింద పడిపోయినట్టు నటిస్తుంది. అమ్మ పల్లవి, నీకేం కాలేదు కదూ, నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, చూసుకొని నడవాలి కదమ్మా అని చెప్పేసి అనగానే, పర్వాలేదు అత్తయ్య, అంతగా ఏమీ గాయం తగలలేదు అని చెప్పేసేసి ఈ రకంగా అయితే టాపిక్ని డైవర్ట్ చేసేస్తుంది. ఒక పక్క అవని తన భర్త ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుంది, వేసుకొని చూపిస్తే ఆయన ఇంకా సంతోషపడతారని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా రాజేంద్ర ప్రసాద్ వచ్చి బిజినెస్ గురించి డిస్కషన్ చేస్తూ అక్కడి నుంచి అక్షయ్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఈ రకంగా హారం గురించి అటు అవని మర్చిపోతుంది, ఇటు పార్వతి కూడా మర్చిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కాఫీ తాగుతూ రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేస్తూ ఉండగా ఇంటికి ఇక మన శ్రియ వాళ్ళ నాన్న అయితే వచ్చేస్తారు. ఒక్కసారిగా శ్రియ వాళ్ళ నాన్నను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇలా అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా, రండి అన్నయ్య గారు రండి, ఎలా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా ఈ లోపల బావగారు ఎలా ఉన్నారు అని అనగానే, నువ్వెవర్రా నన్ను బావగారు అని పిలవటానికి? రాజేంద్ర ప్రసాద్, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ గారు అని పిలువు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక వెంటనే, ఏవండి ఎందుకని చెప్పేసండి, ఎంతైనా మన శ్రీకర్ వాళ్ళ మావయ్య కదండి, మన కోడల వాళ్ళ తల్లి తండ్రి అని చెప్పేసి అంటూ ఉంటే, ఎవరికి వాడిని నేను ఎప్పుడో వదిలేశాను, ఇక వాడి మావయ్య అని చెప్పేసి కొత్త వరుసలతోటి ఇంటికి రావటం ఏంటి? షటప్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసేసి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే శ్రీకర్ వాళ్ళ మావయ్య మీద అరుస్తూ ఉంటారు. అవునా, నా అల్లుణ్ణి ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వరా? అలా అయితే ఇప్పుడు చెప్తున్నాను వినండి, నా అల్లుడికి ఎంత ఆస్తి వస్తుందో మొత్తం ఆస్తి మొత్తాన్ని కూడా శ్రీకర్ పేరు మీద రాసిచ్చేసేయండి అని చెప్పి అనగానే, ఏంటి ఆస్తా? అసలు నా కొడుకుగా వాడిని గుమ్మమే తొక్కనివ్వను అని అంటూ ఉంటుంటే ఆస్తి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసేసి ఒక పెద్ద గొడవే పడుతూ ఉంటారు. ఇక వెంటనే అక్కడి నుంచి మన శ్రీకర్ వాళ్ళ మావయ్య వెళ్ళిపోతారు. రాజేంద్ర ప్రసాద్ చాలా బీపీ తెచ్చి అరుచుకుంటూ ఉండటంతో ఒక్కసారిగా తనకు అంతకుముందే చిన్నగా హార్ట్ స్ట్రోక్ వస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ కూడా గుండె నొప్పితోటి కుప్ప కూలిపోతారు. ఇక వెంటనే అందరూ కూడా మావయ్య నాన్న అని చెప్పేసేసి ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. ఇక అందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎటువంటి వార్త వినాల్సి వస్తుందా అని కంగారు పడిపోతూ ఉండగా అప్పుడు డాక్టర్స్ వచ్చి, ఇప్పుడైతే ఓకే, మీకు అంతకుముందే చెప్పాం కదా అతన్ని స్ట్రెస్కి గురి చేయొద్దు అని చెప్పేసేసి మళ్ళీ స్ట్రెస్కి గురి చేశారు, అందుకని ఇప్పుడు చిన్నగా స్ట్రోక్ వచ్చింది, ఇలానే కంటిన్యూ అయితే ఏ టైంలో ఎలా ఉంటుందో కూడా చెప్పలేం, ఇప్పుడైతే ఓకే ట్యాబ్లెట్స్ ఇస్తున్నాం, వాటిని కంటిన్యూ చేయండి, తనని జాగ్రత్తగా పీస్ఫుల్గా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి డాక్టర్స్ చెప్పంగానే, అలానే ఇక నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా మేం చూసుకుంటాం అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ని సేఫ్గా ఇంటికైతే తీసుకొని వెళ్తారు. ఇక అవని వచ్చేసేసి వాళ్ళ మావయ్యకు ఇవ్వాల్సిన ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది, ట్యాబ్లెట్లు అవి వేస్తూ ఉంటారు. ఇక ఉదయాన్నే పార్వతి, ఆయనకు పెద్ద గండమే గట్టెక్కింది, ఆయన క్షేమంగా ఇంటికి వస్తే ఆయన పేరు మీద అభిషేకం చేపిస్తే వస్తానని మొక్కుకున్నాను అని చెప్పేసేసి ఉదయాన్నే పార్వతి వాళ్ళ అత్తయ్యకి చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇలా టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చేసేసి శ్రీకర్ వాళ్ళ మావయ్య చాలా తెలివైనవాడు కదా, శ్రియ అని శ్రీకర్ని ఎప్పుడెప్పుడు విడగొట్టాలా అని చెప్పేసి ప్లాన్ చేస్తాడు. కాబట్టి నిన్న ఇంటికి వెళ్ళాను, పెద్ద గొడవే అయ్యింది, ఇవన్నీ కూడా చెప్పా పెట్టుకోకుండా మీ నాన్నగారికి మళ్ళీ ఆరోగ్యం బాగోలేదంటే శ్రీకర్, ఎంతైనా కన్న కొడుకువి కదా, నువ్వు ఒకసారి వెళ్ళి చూడాలి, మీ నాన్నగారు ఎన్నన్నా కూడా ఒకసారి వెళ్ళి పలకరిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, ఇక బిడ్డల మీద కోపం ఉండదు, నువ్వు వెళ్తేనే మంచిది అని చెప్పేసేసి శ్రియ వాళ్ళ నాన్న చెప్పంగానే,
అవును మావయ్య గారు, ఇంతకాలం నేను వెళ్ళనా వద్దని డైనమాలో ఉన్నాను. మీరు చెప్పిన తర్వాత నాన్న నన్ను క్షమిస్తారనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ వచ్చింది. ఎప్పటినుంచో నాన్నకు బాగోలేదు, చూడాలి అనిపిస్తుంది. ఇప్పుడే వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య గారు అని చెప్పేసేసి శ్రీకర్ అయితే ఇంటికైతే బయలుదేరతారు. వెళ్ళరా వెళ్ళు. ఆ ఇంట్లో నీ పేరు చెప్తేనే నీ తండ్రికి హార్ట్అటాక్ వచ్చింది. అదే తిన్నగా నట్టింటికి వెళ్ళి నువ్వు నుంచున్నావే అనుకో, నీ తండ్రి చచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసేసి శ్రీయ వాళ్ళ నాన్న చేతులైతే దులుపుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా శ్రీకర్ టాపిక్ ఎత్తితేనే హార్ట్అటాక్ వచ్చిందని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్కి రెస్ట్లో ఉంచుతారు కదా, అలాంటిది తిన్నగా ఇంటికైతే వచ్చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా కమల్ అయితే, అన్నయ్య ఎన్ని రోజులైందన్నయ్య నిన్ను చూసి, రా 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 రా, అలానే గుమ్మంలోనే ఉండిపోయావేంటన్నయ్యా అని చెప్పేసేసి కమల్ అయితే శ్రీకర్ని తీసుకుని లోపలికైతే వస్తాడు. ఒక్కసారిగా అక్షయ్ వచ్చేసేసి, ఎందుకురా లోపలికి వచ్చావు అని అనగానే, అన్నయ్య నేను నాన్నను చూసి వెళ్ళిపోతానన్నయ్య, నాన్నకు ఒంట్లో బాగోలేదంట కదా, ఇప్పుడు వద్దు, నా మాట విను శ్రీకర్ అని అనగానే, లేదన్నయ్య నాన్నకు హెల్త్ బాగోలేదు, నాన్న కోసమే వచ్చాను, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను అని అనగానే, వీడి పేరెత్తితేనే నాన్న హార్ట్అటాక్ తెచ్చుకున్నాడు, ఇప్పుడు వీడిని చూస్తే ఏమైనా ఉందా అని చెప్పేసి మనసులో అనుకుంటూ, వద్దు నా మాట విను శ్రీకర్, పద ముందు ఇక్కడి నుంచి పదరా పద అని చెప్పేసి అంటూ ఉంటే, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను ఒక్కసారి చూసి వెళ్ళిపోతానన్నయ్య అని చెప్పేసేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్షయ్ ఏమాత్రం వినిపించుకోకుండా అమాంతం శ్రీకర్ని తీసుకొని ఇంటి నుంచి మెడపట్టుకొని బయటకైతే గెంటేస్తాడు. ఇలా మెడపట్టుకొని బయటకు గెంటేసరికి తన కొడుకు కింద పడిపోకుండా అప్పుడే గుడి నుంచి ఇంటికి వచ్చిన పార్వతి అయితే పట్టుకుంటుంది. తన కొడుకుని చూసి షాక్ అయిపోతుంది. ఆ వెనకాతల ఉన్న అక్షయ్ తన కొడుకుని విసిరేయడం కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇక వెంటనే అక్షయ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే అక్షయ్, అమ్మా అది అని అంటూ ఉంటే, నువ్వేమీ నాకు చెప్పద్దు, నాకు పూర్తిగా అర్థమైపోయింది, వీడికి నేను కన్న తల్లిని కాదు అన్న నిజం తెలిసిపోయినట్టు ఉంది. నిజంగానే ఇక అత్తయ్య అన్నట్టుగా ఆస్తి మొత్తం భార్యాభర్తలు అనుభవించి నా కొడుకులకు ఏమీ రాకుండా ఉండటం కోసమేనా ఈరోజు అక్షయ్ శ్రీకర్ని మెడపట్టుకుని ఇంటి నుంచి గెంటేశాడు. ఇదేదో నాన్న ఆరోగ్యం బాగోలేదురా, మళ్ళీ వచ్చి చూద్దామని కూడా నిదానంగా చెప్పచ్చు. అయినప్పటికీ కూడా మెడపట్టుకొని బయటకు గెంటేశాడంటే నేను అక్షయ్ని ఇంతకాలం గుడ్డిగా నమ్మానా అని చెప్పేసేసి నాకే ఆశ్చర్యం వేస్తుంది అని పార్వతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మా నాన్నను చూద్దామని వచ్చానమ్మా అని అనగానే, నాన్న పరిస్థితి ఇప్పుడు బాగోలేదు, అయినప్పటికీ కూడా నేను నిన్ను చూపిస్తాను, ఆయన నీ కన్న తండ్రిని ఎవరు దూరం చేయలేరు, రా నేను చూపిస్తాను అని చెప్పేసేసి పార్వతి శ్రీకర్ని పట్టుకుంటుంది. శ్రీకర్ని పట్టుకొని గబాగబా ఇంటికి తీసుకొని వస్తుంది. ఇంటికి తీసుకొని వచ్చి, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి డోర్ బయట శ్రీకర్ని పెట్టి ఇక పడుకుంటున్న తన భర్త దగ్గరికి వెళ్ళి గుడి నుంచి తీసుకొని వచ్చిన ప్రసాదాన్ని ఇచ్చి బొట్టు అయితే పెడుతుంది. ఇక వెంటనే అదంతా చూసి నాన్నను చూశాను అన్న సంతృప్తి అయితే కలుగుతుంది. ఇక వెంటనే శ్రీకర్ అయితే చాలమ్మా చాలు, నాన్నను చూశాను ఇక వెళ్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, ఇక జాగ్రత్త నాన్న అని చెప్పేసి పంపిస్తూ ఉంటే అప్పుడు పార్వతి అంటుంది, ఇప్పుడు వాడు నాన్నని చూశాడు, అంత మాత్రాన ఆయనకేమైనా అయ్యిందా? మన మనసులో చూపించాలి అనే ఒక ఆకాంక్ష ఉంటే ఎలాగైనా చూపించవచ్చు. మెడపట్టుకొని ఇంటితో సంబంధం లేకుండా గెంటేయాలి అనుకుంటే నీలాగా గెంటేయచ్చు. ప్రేమ ఉంటే నాలాగా దూరం నుంచైనా చూపించవచ్చు. రెండిటికి తేడా అదే అక్షయ్ అని చెప్పేసేసి బయటకైతే వెళ్ళిపోతుంది పార్వతి. ఈ లోపల శ్రీకర్ వెళ్తూ ఉండగా అవని అయితే, శ్రీకర్ ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అనగానే, వదినా చెప్పు వదినా అని అంటూ ఉంటే, శ్రీకర్ ఇంతకాలం నువ్వు చాలా మంచివాడివి అనుకున్నాను, కానీ నువ్వు ఇలా ప్రవర్తిస్తావని, ఆస్తి మీద వ్యామోహం ఉంటుందని అస్సలు అనుకోలేదు అని అనగానే, ఏంటి వదినా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, నేను అర్థం చేసుకోగలను, నువ్వు బయట ఉంటున్నావు, నీకు డబ్బు అవసరమైతే నన్ను అడగాల్సింది, నేను ఆయనతో మాట్లాడి నీకు డబ్బు ఏర్పాటు చేసి ఉండేదాన్ని,
కానీ నువ్వు డబ్బు కోసం మీ మావయ్య గారిని అడిగావు. ఏకంగా మీ మావయ్య గారు ఇక్కడికి వచ్చి ఆస్తి పంపకాలు జరిపించమని అన్నారు. ఇక వెంటనే మావయ్య గారికి హార్ట్అటాక్ వచ్చింది అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు వదిన? ఆస్తి పంపకాలు జరిపించమని నేను అడగటం ఏంటి అని అనగానే, అంటే ఏంటి, నువ్వు అడగలేదా అని చెప్పి అనగానే, లేదు వదిన, నేను అడగలేదు అని అనగానే, సరే అయితే ఇప్పుడు ఈ విషయాన్ని నువ్వు శ్రియ వాళ్ళ నాన్నను కూడా వెళ్ళి అడగొద్దు. మళ్ళీ కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. ఏదైనా జాగ్రత్తగా ఆలోచించు. ఇంకొక విషయం మర్చిపోకు, నీకు ఏ టైంలో అయినా ఎంత డబ్బు అవసరమైనా నన్ను అడుగు. నేను ఆయనతో మాట్లాడి నీకు ఎంత అవసరమైనా ఎన్ని లక్షలైనా నేను అరేంజ్ చేస్తాను అని చెప్పేసేసి అవని అయితే చెప్తుంది. సరే వదిన, వస్తాను. ఇక నుంచి నేను మా మావయ్య దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసేసి శ్రీకర్ అయితే వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇదంతా కూడా పార్వతి అయితే దూరం నుంచి వింటుంది. అవని శ్రీకర్ తోటి ఎన్ని లక్షలైనా ఏ టైంలో అయినా అడుగు, ఇస్తాను అని చెప్పేసి అంటుంది. అత్తయ్య ఏమో అనాథగా వచ్చిన అవనికి ఆస్తి మీద వ్యామోహం ఉంది, అందుకోసమే ఈ రకంగా ప్లాన్ చేస్తుంది అని అంటుంది. ఆస్తి మీద వ్యామోహం ఉన్న అవని శ్రీకర్కి ఏ టైంలో అయినా ఎన్ని లక్షలైనా అవసరమైతే మర్చిపోవద్దు అని పదే పదే 100 సార్లు చెప్పింది. ఇప్పుడు అత్తయ్య చెప్పిన అవనికి ఆస్తి మీద వ్యామోహం ఉన్నది అని ఎక్కువ, లేకపోతే నా కళ్ళ ముందు అవని మాట్లాడిన మాటల్ని నమ్మాలా? నాకేమీ అర్థం కావటం లేదు. మరోపక్క ఇంటికి వచ్చిన చెంచులమ్మ, నీ పెద్ద కొడలు ఏం చేసినా నీ కుటుంబం క్షేమం కోసమే చేస్తుందని చెప్పింది. ఇదంతా నాకు ఒక భ్రమలా ఉంది. మరోపక్క ఈ హారం సంగతి అని చెప్పేసేసి పార్వతి అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే లోపలికి వచ్చేసిన తర్వాత మన అక్షయ్ వచ్చి, ఆ డీల్ నాన్న చాలా టెన్షన్ పడ్డారు. రాత్రంతా కూడా కొత్త ప్రాజెక్ట్ గురించి ఎన్నో డిస్కషన్లు చేశారు. ఇప్పుడే మెయిల్ వచ్చింది అవని, ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసేసి అంటూ ఉంటాడు అక్షయ్. అవునా అండి అని చెప్పేసేసి కబోర్డ్లో ఉన్న హారాన్ని తీసుకొని వచ్చేసేసి ఇక వెంటనే ఆ హారాన్ని వేసుకొని, మీరు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ మీ కళ్ళ ముందు చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఇది నాకెలా ఉంది అని అనగానే, అదేంటి, నేనెప్పుడు నీకు పంపించాను? నేను నీకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి? ఇది నిజంగా నేను పంపించలేదు అని అనగానే, ఏవండి, ఏం మాట్లాడుతున్నారండి? ఈ హారాన్ని కొరియర్ ద్వారా మీరు పంపించారని, కొరియర్ ద్వారా మీరే పంపించారనుకుంటున్నాను కదండి అని అనగానే, లేదు, పంపిస్తే పంపించారని చెప్తాను కదా అని అనగానే, అంటే ఇప్పుడు నాకు ఈ హారం మరి ఎవరు పంపించినట్టు అని చెప్పేసేసి అవని అయితే ఆశ్చర్యపోతూ ఉంటుంది. సరే అయితే శ్రీకర్ విషయంలో ఏమైనా తప్పు చేశానేమో అని అంటూ ఉంటే, ఏవండి, శ్రీకర్కి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి, మావయ్య గారి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పండి, అప్పుడు మీ మీద కోపం ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని అయితే. ఆ తర్వాత ఇంటికి కొరియర్ బాయ్ వస్తాడు కదా, అతన్ని సీసీ కెమెరా ద్వారా తీసుకొచ్చి అతను ఎక్కడుంటాడు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటుంది. అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇదంతా కూడా పల్లవినే ఇమ్మని చెప్పేసిందని చెప్పేసేసి కొరియర్ బాయ్ సీసీ కెమెరా ద్వారా తెలుసుకొని అతని ఆచూకీ అన్నీ తెలుసుకొని ఇక అదంతా కూడా పల్లవి ఇచ్చిందనే విషయం అయితే తెలుసుకుంటుంది. పల్లవి విషయం ఇచ్చిందని తర్వాత తెలుసుకున్న తర్వాత అవని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రతి విషయంలోనూ ప్రతిరోజు కూడా మనశ్శాంతిగా ఉండవా? ప్రతి సెకను నా గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు ఈ ఇంటికి వారసుని ఇస్తున్నావు. ఇంట్లో ఉన్న అత్తయ్య వాళ్ళు నేను అపురూపంగా చూసుకుంటున్నారు. ఎందుకని చెప్పేసేసి పల్లవి అందరినీ మోసం చేస్తున్నావు? నాకు ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు అనుకున్నాను. ఆయన పేరు మీద ఈ హారాన్ని నువ్వు నాకు పంపించావు. ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసేసి అవని అయితే పల్లవికి గార్డెన్లో నిలదీస్తుంది. ఈ విషయం వినేసిన పార్వతి షాక్ అయిపోతుంది. హారాన్ని పల్లవి అక్షయ్ ఇచ్చాడని చెప్పేసేసి కొరియర్లో పంపించడం ఏంటి? ఇదంతా కూడా ఒక గందరగోళంలా ఉంది అని అంటూ ఉంటే, అవును, నేనే పంపించాను. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు చెప్పు? అది యాక్చువల్గా అత్తయ్య మెరుగు పెట్టించి నాకిద్దామనుకుంది, కానీ నీకిచ్చింది. దాని వెనకాతల పెద్ద ఫ్లాష్ బ్యాగే ఉంది అని చెప్పేసేసి, ఇదొక్కటే ఏంటి, ఇది చిన్న శాంపిల్ మాత్రమే, మున్ముందు నీకు ఈ ఇంట్లో ముసలి కన్నీళ్ళు పెట్టిస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి పల్లవి అయితే వెళ్ళిపోతుంది. ఈ డిస్కషన్ మొత్తాన్ని చూసిన తర్వాత పార్వతి తన చిన్న కొడలు ఇంత చేస్తుందా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. అదే టైంలో పార్వతికి చెంచులమ్మ అయితే కాల్ చేస్తుంది. ఏంటి,
మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంది పార్వతి అని అనగానే, బాగానే ఉంది చెంచులమ్మ. నువ్వు వెళ్తూ వెళ్తూ నా పెద్ద కొడలు ఈ ఇంటి గౌరవాన్ని నిలబెడుతుంది అని అన్నావు. నువ్వు ఎందుకన్నావో ఏంటో నేను కొంచెం తెలుసుకోవచ్చా? మా ఇంట్లో సమస్య పెద్ద కొడల మూలాన అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది చిన్న కొడల మూలానేనని చెప్పేసి. దీనికి నువ్వేమంటావు అని అనగానే, అంటే ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకున్నావా పార్వతి? అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసేసి ఆ దీపం ఆర్పేసింది. అదంతటికి కూడా కారణం పల్లవినేనని చెప్పేస్తుంది. ఈ నిజాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తే మావయ్య గారికి హార్ట్ అటాక్ వస్తుంది. కమల్ తన పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. ఇదంతా చెప్పొద్దు. మెల్లమెల్లగా పల్లవిని నేను మార్చుకుంటానని చెప్పేసి నీ పెద్ద కొడలు నా దగ్గర మాట తీసుకుంది. కానీ స్నేహితురాలివి. నీకు నీ కుటుంబం క్షేమం కోసం ఒక ఆడపిల్లకు అన్యాయం జరగకూడదు, ఆడపిల్లను నువ్వు అనవసరంగా అపార్థం చేసుకోకూడదు అని చెప్పేసి నీకు ఇప్పుడు నిజం చెప్తున్నాను. అవని చాలా మంచిది. ఈ ఇంటికి క్రూరత్వంగా ఈ ఇంటిని నాశనం చేయాలని అడుగుపెట్టింది పల్లవి అని మన పల్లవి గురించి నిజం తెలుసుకున్న మన పార్వతికి చెంచులమ్మ ద్వారా పూర్తి నిజాలు తెలుస్తాయి. ఇక వెంటనే నేను వదిలిపెట్టను అని అనగానే, వద్దు, ఇప్పుడు మన అవని బాధపడుతుంది, అవని మెల్లగా మారుస్తాను అనింది. ఈ చదరంగంలో ఇప్పుడు నీకు పల్లవి నిజస్వరూపం తెలిసింది కాబట్టి వాళ్ళు మున్ముందు ఇంకేం చేయబోతున్నారో, ఆ తండ్రి కొడుకులు ఈ ఇంటిని ఎలా పట్టి పీడించబోతున్నారో నువ్వు తెలివితేటలతో పల్లవితోటి మంచిగానే నటిస్తూనే ఇక అవనికి మంచి చెయ్యాలి అని చెప్పేసి అనగానే, ఇప్పుడు నాకు అర్థమైంది. అవనికి అక్షయ్కి నిజం తెలీదు, పల్లవికి నిజం తెలిసింది. నిజం తెలుసుకున్న పల్లవి ఈ రకంగా ఆటలాడిస్తుంది అని తెలుసుకొని పల్లవి పక్కన ఉంటూనే, పల్లవిని ప్రేమతో నటిస్తూనే వాళ్ళు ఏం చేయబోతున్నారో ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటుంది. పల్లవి ముందు కావాలని అవనిని తిడుతూ ఇక అవని మీద ఇంకా కోపాన్ని చూపిస్తూ ఉంటుంది. నన్ను క్షమించు అవని, నీ మంచితనం ఏంటో తెలిసినా కూడా పల్లవి ముందు నేను తిట్టక తప్పటం లేదు అని చెప్పేసేసి ఈ రకంగా డబుల్ గేమ్ స్టార్ట్ చేస్తుంది ఇంట్లో ఉన్న అత్తయ్య పార్వతి అయితే. ఇది ఫ్రెండ్స్, ఇక మన అవనికి ఇండైరెక్ట్గానే సపోర్ట్ అయితే దొరుకుతుంది. మరి ఇదంతా కూడా రానున్న ఎపిసోడ్లో ఎటువంటి మలుపులు తిరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.